Okay, next one. Show that 2x plus 3y plus 7 is equal to 0 represents a plane perpendicular to xy plane. So, ఈ ఈక్వేషన్ అనేది xy ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఈక్వేషన్ ఆఫ్ xy ప్లేన్ ఈస్ సో xy ప్లేన్లో z అనేది ఉండదు కాబట్టి దాన్ని మనం ఈ విధంగా తీసుకుంటాం. z ఈజ్ ఈక్వల్ టు 0. స్ట్రైట్ లైన్స్లో కూడా ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ xy ప్లేన్ అంటే అందులో z అనేది ఉండదు కాబట్టి z ఈజ్ ఈక్వల్ టు 0 ఆ విధంగా తీసుకుంటాం. సో దీన్ని మనం ప్లేన్ యొక్క జనరల్ ఫామ్ లాగా ఎక్స్ప్రెస్ చేసుకుందాం. సో ఇందులో x టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ ఎక్స్, y టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ వై, నెక్స్ట్ z ఉంది సో అది 1 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని ప్లేన్ యొక్క జనరల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేశాను. ax ప్లస్ by ప్లస్ cz ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆ విధంగా రిప్రజెంట్ చేద్దామను. దీన్ని మనం ఈక్వేషన్ 1. ఓకే, సో మన క్వశ్చన్ ఏంటంటే xy ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ అనేది ఇలా ఉంటుంది అని చెప్పేసి మనం చూపించాలి. సో మనకు ముందుగా ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఆ పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ మనం జనరల్ ఫామ్ లాగా తీసుకుందాం. లెట్ ax ప్లస్ by ప్లస్ cz ఈజ్ ఈక్వల్ టు d be the plane perpendicular to equation 1. okay, సో ఈక్వేషన్ 1కి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి ప్లేన్ని మనం ఈ విధంగా తీసుకుంటున్నాం. సో దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. సో దీనికి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ ఇలా ఉంటుందని చెప్పేసి తీసుకుంటున్నాం మనం. ఓకే, నౌ దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్. నౌ 1 and 2 are పర్పెండిక్యులర్. ఓకే, ఈ రెండు ప్లేన్స్ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అని మనం చెప్పుకుంటున్నాం. సో ఎప్పుడైతే టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయో సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిఆర్స్ అనేది 0. a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ టు 0 సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిఆర్స్. ఓకే, సో ఇక్కడ a1 b1 c1 అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి xyzల కోఎఫిషియెంట్స్. ఇది a1, ఇది b1, ఇది c1. a2 b2 c2 అంటే సెకండ్ ఈక్వేషన్లో ఇది a2, ఇది b2, ఇది c2. ఓకే, సో a1 అంటే 0 ఇంటూ a2 అంటే a ప్లస్ b1 అంటే 0 ఇంటూ b2 అంటే b ప్లస్ c1 అంటే ఇక్కడ 1 z కోఎఫిషియెంట్, c2 అంటే ఇక్కడ z కోఎఫిషియెంట్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 0 ఇంటూ a 0 ఇంటూ b 0, 1 ఇంటూ c అంటే c. సో ఫైనల్గా c అనేది మనకి 0 అవుతుంది. ఓకే, సో ఈ c ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఇంప్లైస్, సో c అనేది 0 అయిపోతే it become ax plus by is equal to d. okay, ax plus by is equal to d అంటే xy ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి ప్లేన్ ఈక్వేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దేర్ఫోర్ ax ప్లస్ by ఇది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ d. ఈ కాన్స్టెంట్ అనేది ఎలాగైనా ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. సో మొత్తానికి equation of the plane, therefore equation of the plane perpendicular to xy plane is of the form. సో xy ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండేటటువంటి ప్లేన్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ax ప్లస్ by మైనస్ d ఆర్ ప్లస్ d. ఓకే,
కాన్స్టెంట్ ఎలాగైనా ఉండొచ్చు, ప్లస్ మైనస్. సో దిస్ ఈజ్ ద ఫార్మ్. ఓకే, సో ఇప్పుడు మన గివెన్ ప్లేన్ ఈక్వేషన్ కూడా అలానే ఉంది. 2x + 3y + 7 = 0. సో అంటే ఇక్కడ ఈ జెడ్ టర్మ్ అనేది మనకి మిస్ అవుతుంది అనమాట. XY ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందంటే X టర్మ్ Y టర్మ్ మాత్రమే ఉంటాయి, కాన్స్టెంట్ ఎలాగో ఉంటుంది. సో ఇక్కడ కూడా X టర్మ్ Y టర్మ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ఇది కూడా మనం XY ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో సిమిలర్లీ ఇదే విధంగా 2x + 3y + 7 = 0 ఈజ్ పర్పెండిక్యులర్ టు XY plane. Okay, so that is the answer.